నేటి నుండి ప్రారంభమైన ఇందిరమ్మ సభలు కొత్తగూడెం పట్టణంలో 1వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, దరఖాస్తుదారులకు జాబితారీతనంగా రసీదులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూక్యా రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతున్న సందర్భంలో సమాధానం చెప్పలేక అధికారులు, పోలీసులు ఏకమై మాట్లాడుతున్న మైకు కరెంటు ఆఫ్ చేసి సిగ్గుమాలిన చర్యకు దిగజారిపోవడం ఇందిరమ్మ సభలో కనబడిందని బూక్యా రమేష్ అధికారులను, ప్రభుత్వాన్ని విమర్శించారు. పేద ప్రజలు, అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకున్న సంక్షేమ పథకాలు వారికి దక్కుతాయన్న ఆశతో 1000 కళ్లతో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ సభలలో ప్రజల్ని మాట్లాడించకపోవడంపై సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా బూక్యా రమేష్ ఆ సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో పారదర్శకత లోపించిందని, ప్రజలు ఎదుర్కొంటున్నారని, వాటికి సరైన సమాధానం ఇవ్వలేక అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం వల్ల ఇందిరమ్మ సభ అంతా గందరగోళంగా మారి స్పష్టత లోపించిందని బూక్యా రమేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ 3 టౌన్ సిఐ సభ వద్దకు చేరుకొని గందరగోళాన్ని సద్దుమణిగేలా చేసి ప్రజల సమస్యలపై స్పష్టత ఇవ్వాలని సిపిఎం నేతలు నిలదీశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో వచ్చిన వారందరికీ తప్పకుండా కేటాయిస్తామని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించి న్యాయం చేస్తామని, రేషన్ కార్డులు అందరికీ అందేలా చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ ధర్నాలు విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాడగుల ప్రభాకర్, జ్యోతి, బన్సిలాల్, కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు. చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ సంబంధం లేదు. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు ఇస్తున్నావు? పేదోళ్ళకు కదా నువ్వు ఇవ్వాల్సింది. పేదోళ్ళకు నువ్వు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తా అని చెప్పి దరఖాస్తు పెట్టే పద్ధతి సరైనది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మలు గొలపడానికి సమాధానం లేనటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ 3 ఎజెండాల మీద నడుస్తుంది కాబట్టి ప్రతి దరఖాస్తుకి రసీదు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎవరి సమస్య ఏదొచ్చినా ఈ టేబుల్ దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకునే విధంగా మనం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు నోరు మెదపాలి. సైలెన్స్ గా ఉంటే కుదరదు. ఇల్లు లేని వాళ్ళు అడగండి, ఇందిరమ్మ ఇల్లు రాకపోతే అడగండి, రైతు భరోసా లేకపోతే ప్రశ్నించండి. ఇది మనకు కావాల్సినటువంటి అంశం. అధికారులు వచ్చింది మన సమస్య పరిష్కరించుకోవడానికి. వీళ్ళు ప్రభుత్వాన్ని తెలియజేస్తారు, ఎమ్మెల్యే తెలియజేస్తారు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రిటర్న్ వీళ్ళు పెడతారు. కాబట్టి మనం అడగకపోతే ఇది ఇంతే సంగతులు అయిపోతే చేయగొడతారు. మళ్ళీ యథారాజు తదా ప్రజలకనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావాలా, రసీదులు తీసుకోవాలా. రానున్న కాలంలో ఇవి రాకపోతే, దరఖాస్తులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇందిరమ్మ ఇవ్వకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు పడుతుంది, గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యలు సావధానంగా ఓపికతోని అధికారులు వినాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనం నష్టపోతున్నాం. దానికి నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ దరఖాస్తు మేము చేసినామని చెప్పుకోవాలి. నువ్వు ఇయ్యలేదమ్మా అంటే తర్వాత మనం దరఖాస్తు చేసుకొని పోతే డైరీలో రాసుకుంటారట, నోట్స్ లో రాసుకుంటారట. ఆ నోట్స్ లో ఇప్పుడు రాష్ట్ర ఆఫీసర్ తెల్లారి 2 నెలల్లో ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఆ నోట్స్ దొరకదు, పోద్ది. దానికి కూడా సమాధానం అధికారులు చెప్పాలి. ఇక 3వ విషయం, రిజిస్ట్రేషన్ ఉంటేనే దరఖాస్తులు మేము ఇందిరమ్మ ఇళ్ళకి అనుగుణంగా చెప్తున్నారు. సిపిఎం పార్టీ కోరుతున్నాం. ఈ టౌన్ లో 7653 జీవో ప్రకారం ఇచ్చినటువంటి పట్టాలలో ఇంకా కొద్ది మందికి పట్టాలు గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. దానికోసం కొట్లాడుతున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ కు సంబంధం లేకుండా ఖచ్చితంగా